దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసుప్రభు యొక్క సువార్త విందాం. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాటలు కొన్ని మాటలు నేర్చుకుందాం. యేసుప్రభు వారు చెప్తున్న సాక్షాత్తు యేసుప్రభు చెప్తున్న మాట మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని చెప్తా ఉన్నారు. మీరు వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని చెప్తా ఉన్నారు. మీరు సువార్త ప్రకటించండి, నా సువార్త ప్రకటించండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎలాగొచ్చారో, ఆయన ఎలాగా వచ్చి ఎన్ని పనులు చేశారో, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి పాతిపెట్టబడి సమాధి చేయబడి ఎన్నో శ్రమలు బాధలు అనుభవించి ఆయన సిలువలో మా పాపలన్నీ మోసుకొని చనిపోయి పాతిపెట్టబడి సమాధి చేయబడి మూడవ తిరిగి లేచారు అని సువార్త ప్రకటించండి. ఆయనే మన పాపాల నుంచి విడిపిస్తాడు, ఆత్మశాంతి ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, ఆయన మోక్షానికి దారి చూపిస్తాడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని మీరు సువార్త ప్రకటించండి. ఆయన నమ్మితే మనశ్శాంతి, ప్రశాంత, నిత్య జీవం మనకు కలుగుతుంది. అంతేకాదు యేసు ప్రభువులు మరి ప్రశాంతత ఉంటుంది. యేసు ప్రభు మాట అన్ని కూడా నిత్య జీవాన్ని నడిపిస్తాయి అని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయనే ప్రభువుగా, ఆయనే మనకి దేవుడిగా ప్రభువుగా అంగీకరించి ఆయనలో నడుద్దామని తీర్మానం చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరి యేసును నమ్మి ఆయనలో నడుద్దాం, ఆయనలో ఉందాం, ఆయనలో జీవిద్దాం అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరేం చేయాలి? మరి బాప్తిస్మ ఇవ్వండి. నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడును అని చెప్తా ఉన్నాడు. కనుక నమ్మి మరి మారు మనస్సు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మ ఇవ్వాలని మరి అపోస్తుల కార్యములో పేతురు చెప్తా ఉన్నారు. కనుక చూద్దాం అదొక మాట ఏమని రాయబడి ఉన్నదో. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము చూడండి 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటా ఉన్నారు. చూసారండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. కనుక బాప్తిస్మాలు చాలా రకాలుగా ఇస్తూ ఉంటారు. బాప్తిస్మాలు చాలా రకాలుగా ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన బాప్తిస్మం ఏంటి అనేదే ప్రాముఖ్యం మనకి. కనుక యేసు ప్రభు వారు చెప్పిన బాప్తిస్మం ఏంటి అంటే నీటిలో ముంచడం ఒకటి పద్ధతి. రెండవది ఏంటంటే యేసు ప్రభు వారు స్వయంగా చెప్తా ఉన్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వారు యొక్క బాప్తిస్మము ఎలా ఇమ్మన్నారో అలాగే చాలామంది ఇస్తూ ఉంటారు. మరి పేతురు యేసు నామములో బాప్తిస్మం ఇచ్చాడు కదా, మరి యేసు నామములో బాప్తిస్మం కరెక్ట్ అని కొంతమంది అంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం కొంతమంది అంటారు. కొంతమంది జెండా కింద బాప్తిస్మం అంటారు. కొంతమంది చిలకరంప బాప్తిస్మం అంటారు. ఎన్నో రకాల బాప్తిస్మాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రాముఖ్యత, ప్రాధాన్యం యేసే. ఆ యేసుని గురిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ యేసు చెప్పిన బాప్తిస్మం గురిగా తీసుకొని మనకు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను అంటే ఏంటి? పేతురు ఇచ్చింది కూడా యేసు నామం బట్టే. అంటే యేసు ప్రభు చెప్పింది కూడా చెప్తా ఉన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ యొక్కయు అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మే ఉడి అని యేసు ప్రభు చెప్తున్నారు. కనుక యేసు ప్రభు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్, ఏ మాత్రం కూడా సందేహం లేదు. మరి యేసు చెప్పిన దానికి భిన్నంగా చాలామంది నడుస్తూ ఉంటారు. అలా నడవకూడదు. అపోస్తలులు చెప్పింది తప్ప అంటే తప్పు కాదు, రైటే. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పింది చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారు బాప్తిసం అన్నారా? పేతురు ఏం చెప్తా ఉన్నాడు? అక్కడ యేసు నామమున బాప్తిసం పొందమన్నారా? తర్వాత పేతురు ఏమంటున్నాడు? ఇక్కడ బాప్తిసం తీసుకున్న మీరు పరిశుద్ధాత్మ పొందితిరా అని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ పొందలేదంటే చేతులు ఉంచితే బాప్తిసం పొందారు. ఇక్కడ డైరెక్టర్గా ఈ బాప్తిస్మము డైరెక్టర్గా ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే మీకు వరంగా ఇవ్వబడుతుంది, పరిశుద్ధాత్మే మీకు బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మే మీకు అనుగ్రహింపబడుతుందని యేసు ప్రభు చెప్పిన ఆ బోధ అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసునామమున బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ ఇంకా రావాలి, దాని కొరకు ఎదురు చూడాలి. కానీ యేసునామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం తీసుకుంటే మరి ఆ ముగ్గురు నీలో ఉన్నారని అర్థం. హల్లెలూయా.
కనుక ఈ ముగ్గురు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము ఆయన చెప్పినట్టు మనం జీవిస్తాం. ఆయనలో నడుస్తాం. ఆయన మార్గాల్లో, సత్యములో, జీవములో మనం నడుస్తాం అనేదే ముఖ్యం. యేసును నమ్మకుండా, మరి యేసు ఆజ్ఞలను పాటించకుండా, యేసు చెప్పినట్టు జీవించకుండా మనం నడిస్తే మరి దేవునిలో మనం లేనట్టే. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. ఏ రక్షణ? ఆత్మరక్షణ పొందుతాడు. పరిశుద్ధాత్మ అతన్ని రక్షిస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ ఆయన కాపాడుతుంది. నమ్మి బాప్తిసం పొందాలి. యేసు ప్రభువు నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. ఏమని చెప్పి నమ్మిన తర్వాత బాప్తిసం అంటే తీసుకోవాలా? పాప క్షమాపణ నిమిత్తము. అంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అక్కడ ఏమన్నాడు పేతురు? మా పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తమై బాప్తిస్మము. కనుక నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు వారు క్షమిస్తాడు. ఆయన రక్తం మన పాపాలన్నీ కూడా క్షమించబడుతుంది. ఆయన రక్తం నా పాపాలన్నీ తీసివేస్తుంది. ఆయన ఎంత పాపి అయినా క్షమించే దేవుడు. కనుక నా పాపాలన్నీ కూడా యేసు ప్రభుని క్షమించమని అడుగుతాను. ప్రభువా, నువ్వే నా పాపాలన్నీ కూడా క్షమించే దేవుడవు. ఇంకా నువ్వు తప్పించి నాకు ఎవరు దిక్కు లేదు. కనుక నువ్వు నా పాపాలన్నీ క్షమించి నాకు నిత్య జీవాన్ని ఇవ్వు ప్రభువా అంటే యేసు ప్రభు వారు ఇస్తారు. అందుకనే ఇంకా నేను పాపాలను వదిలేస్తున్నాను ప్రభువా. నేను తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి చేసిన సమస్త పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. అవన్నీ కూడా నేను మానేస్తాను. ఇంకా నీ మార్గంలో, సత్యంలో, జీవనం నడుస్తాను అని ఒక తీర్మానం చేసుకొని ఆయన మార్గంలో నడవడమే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే నీట ముంచడం. ఈ నీట ముంచడం అంటే ఎలాగా? ఒక యాజకుడు అంటే దేవుని యొక్క సేవకుడు, పాస్టరు, ఆయనకి బాప్తిస్మం నెత్తి మీద చేయి పెట్టి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున వాళ్ళకి బాప్తిసం ఇచ్చి ఇలా ముంచి పైకి లేపుతారనమాట. అలా లేపినప్పుడు వాళ్ళు నూతన జన్మ, నూతన మనస్సు, నూతన హృదయం పొందుకుంటారు. కొత్త లోకం అన్నమాట. ఇంకా యేసుప్రభులో, లోకంలో, యేసుప్రభు యొక్క రూల్లో, యేసుప్రభు యొక్క ధర్మంలో, యేసుప్రభు యొక్క న్యాయంలో, యేసుప్రభు యొక్క సత్యంలో, యేసుప్రభు యొక్క కమాండ్మెంట్స్లో వాళ్ళు నడుస్తారు, పెరుగుతారు, జీవిస్తారు, యేసు మాటలను అనుసరిస్తారు. అది బాప్తిసం అంటే. బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం చేయాలి? యేసులోనే ఇంకా చావైనా బ్రతుకైనా యేసే అని ఒక తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకోవాలి. ఇంకా యేసే నా రక్షకుడు, సొంత రక్షకుడు, ఇంకా ఆయన తప్పించి నాకు రక్షకుడు లేడు అని బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసు పొందాను కదండి, నేను పాపక్షమాపణ పొందనంటే కుదరదు. మారు మనసు ఎందుకంటే పాపక్షమాపణ కలగడానికే మారు మనసు. ఆ మారు మనసు నిమిత్తమై బాప్తిస్మము. బాప్తిసం ఎందుకు? నా పాపాలన్నీ దేవుడు తీసేస్తాడు. కనుక నేను పాపాలన్నీ కూడా నీటిలో మరి కప్పెట్టేస్తాను. కొత్తగా నేను పైనుంచి మళ్ళీ లేస్తాను అనేదే బాప్తిసం. చూడండి, గోధుమ గింజ కానీ, లేదంటే ఆవ గింజ కానీ, అది గోధుమ గింజ కానీ, మరి ఆవ గింజ కానీ, మరి ఏదైనా ఒక విత్తనం భూమిలో పడితే అది భూమిలో చర్మం అంతా కూడా మరి పగిలి అందులో నుంచి కొత్త మొలకు వస్తుంది. కొత్త జీవితం అన్నమాట, కొత్త బ్రతుకు. అలాగే ఈ భూమిలో మరి ఆ విత్తనం పగిలిన తర్వాత ఆ యొక్క పొరంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. తర్వాత నుంచి కొత్త మొలకు వస్తుంది. అలాగే బాప్తిసం కూడా అంతే. నీటిలో మన పాపాలన్నీ కూడా మరి కప్పెట్టబడాలి. కొత్త జీవితం ప్రభువులో మనం పైకి లేవాలి. కొత్త బ్రతుకు, కొత్త జీవం, కొత్త మనసు, కొత్త హృదయం యేసు ప్రభువులో నూతనంగా జీవించాలి. నూతన హృదయం, నూతన మనస్సు, నూతన ఆత్మ పొందాలి. నూతన బ్రతుకు, నూతన మనస్సు, నూతన ఆరోగ్యం పొందాలి. అది యేసు ప్రభు యొక్క చెప్పే మాటలు. అందుకని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, ఆయన పాపం విషయమై ఒక్కసారే చనిపోయాను, ఆయన జీవించుట చూడగా ఆయన దేవుని విషయమై జీవించున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పాపం విషయమై చనిపోయాడు, నీతి విషయమై బ్రతకాలి అని అర్థం. నీతి విషయమై జీవించాలి అంటే మనం ఇంతవరకు కూడా అవినీతి, అధర్మం, అన్యాయములో బతికాం. యేసుప్రభువు నమ్మిన తర్వాత అవన్నీ వదిలేయాలి. మాయా, మోసం, దగ, కుళ్ళు, కుట్ర, కుంత్రాలు అవన్నీ వదిలేయాలి. ఇంకా ప్రభువులో మంచితనం, ప్రభువులో నీతి, ప్రభువులో ధర్మం, ప్రభువులో సాత్వికం, ప్రభువులో ఓర్పు, ప్రభువులో సహనం, ప్రభువులో తగ్గింపు, ప్రభువులో మంచితనం, ప్రభువులో ఉపకారాలు, ప్రభువులో సహాయాలు, ప్రభువులో మరి మనం జీవిస్తూ మన ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా బతకాలి. అది బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేసే పద్ధతి. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారు. ఎలా నడుస్తున్నారు? ప్రభువుని మహిమ తెచ్చే విధంగా నడవడం లేదు. ప్రభువుని పేరు చెడగొట్టే విధంగా నడుస్తున్నారు. వాళ్ళ
భక్తులైనా, కాపరులైనా, విశ్వాసులైనా అలా ఉండకూడదు. దేవుడు చెప్తున్న మంచి బోధ ఏంటయ్యా అంటే, బాప్తిసం నన్ను నమ్మి తీసుకున్నారు. నన్ను మహింపరిచే విధంగా మీరు బతకండి, జీవించండి. ఈ లోకంలో నాకు సాక్షులుగా మీరుండండి. భూదిగంతల వరకు సాక్షులుగా నాకుండండి అని యేసుప్రభువు చెప్తున్నారు. అంటే నన్ను చూసేవారు నన్ను చూసేవారు ప్రభువుని చూడాలి అనే విధంగా బ్రతకాలి. అలా జీవించాలి. అలా నడవాలి. అది బాప్తిసం యొక్క అర్థం. హల్లెలూయా! బాప్తిసము చాలా రకాలు. ఇత్తడి పాత్రల బాప్తిసం, చిలకరింపు బాప్తిసం కరెక్ట్ కాదు. అది ఇత్తడి పాత్రల బాప్తిసం కరెక్ట్ కాదు. అలాగే చాలా జెండా కింద బాప్తిసం కరెక్ట్ కాదు. యేసు ప్రభు వారు చెప్పిన బాప్తిసము 100% కరెక్ట్. తర్వాత పేతురు చెప్పిన బాప్తిసం, యేసునామం బాప్తిసం కరెక్టే అది కూడా. అయితే దానికంటే మించింది యేసు ప్రభు వారు చెప్పిన బాప్తిస్మం. యేసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములో వాళ్ళకి బాప్తిసం ఇచ్చుచు మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో అవన్నీ గైకొనవలన వారికి బోధించుడి. అంటే సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. ప్రభువుకి శిష్యులుగా చెయ్యండి. ప్రభు గురువుగారు అయితే ఆయనకి శిష్యులుగా మీరు చెయ్యండి అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అందుకనే ప్రభువారు చెప్తున్న మాట, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ప్రతి ఒక్కరు పొందాలి. నా పాపాలు క్షమించబడాలి అంటే, నా పాపాలు పోవాలి అంటే ప్రభువులో బాప్తిస్మం పొందాలి. అప్పుడు కొత్త జీవితం. దుర్మార్గులు, రౌడీలు, గోండాలు, హత్యలు, పాపాలు, మోసాలు, దగ, కుట్ర హత్యలు, మరి భంగాలు చేసిన వారు, విచారాలు చేసిన వారు, తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి బాప్తిని తీసుకొని కొత్త జీవితాన్ని పొందుకుంటున్నారు. కనుక నా పాపం పోవాలంటే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, నన్ను నమ్మి నేను చెప్పినట్టు నడవండి, బాప్తిని తీసుకోండి. అప్పుడు మీరు కొత్త జీవితం, కొత్త బ్రతుకు ఇస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. చూడండి, జక్కయ్య మోసగాడు పాపంలో ఉంటున్నాడు. ఆ జక్కయ్యని దర్శించాడు. ఎప్పుడైతే ప్రభువు దర్శించాడో ఆయన ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తున్నాడు. అంటే ఆయన చీకటి బతుకు వెలిగింది అని అర్థం. అలాగే విచారమందు పట్టబడిన స్త్రీ ప్రాచిత్తపడింది. ప్రభు దగ్గరికి వచ్చి పాపంలో ఉన్న స్త్రీ మరి కాళ్ళు పట్టుకొని ప్రాచిత్తపడింది, కన్నీరు కార్చింది, పాపాలను ఒప్పుకుంది, ప్రభు నేను పాపినని. అప్పుడు ప్రభువారు ఆమెని కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. అమ్మా, ఇటుపైన నువ్వు పాపం చేయొద్దు, ఇంకా నీ పాపాలు క్షమించబడ్డాయని ప్రభువారు చెప్తున్నారు. అలాగే ప్రభు దగ్గరికి నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు క్షమిస్తాడు. కనుక మనం ఆ క్షమాపణ యొక్క అర్థం ఏంటయ్యా అంటే, నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ప్రభు క్షమిస్తాడు. దేవుడు నన్ను క్షమించాడు, నా పాపాలన్నీ క్షమించాడు, నేను మారుమనసు పొందాను అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటారో మరి వాళ్ళు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. పరలోక రాజ్యంలో అడుగు పెడితే నిత్య జీవాన్ని స్వంతరించుకుంటారు. కనుక బాప్తిసం పొంది నిత్య జీవాన్ని పొందుకుందాం. మారు మనసు పొందాలి. ఈ లోక సంబంధమైన మనసు నుంచి పర సంబంధమైన మనసు వైపు మన మనస్సు టర్న్ అవ్వాలి. లోకం దాని ఆశ గతించిపోతుంది, నశించిపోతుంది. లోక ఆశలన్నీ కూడా ఏమీ కూడా మనం రక్షించదు. శరీరాశ, నేత్రాశ, జీవపటం ఇవన్నీ కూడా మనం రక్షించదు. రక్షించేది దేవుడే, ప్రభువే. కనుక ఆ ఆశలన్నీ కూడా అణుచుకొని, ఆ ఆశలన్నీ కూడా వదులుకొని పరసంబంధమైన మరి దేవుని యొక్క లోకం వైపు ఆశలు పెట్టుకొని దాని ప్రకారం నడవాలని ప్రభువారు బోధిస్తున్నారు. మనకు ప్రభువారు ముందు నడుస్తారు, మన ఆయన వెనకాల నడుస్తూ ఆయన చూపించే తోవలోకి మనం వెళ్ళిపోదాం, నిత్య జీవాన్ని పొందుకుందాం, పరలోక రాజ్యంలో చేరుదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా బాప్తిని తీసుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని మహింపరిచే విధంగా జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటను దీవించునుగాక. చాలామంది అడుగుతూ ఉంటారు, చిన్నపిల్లలకు బాప్తిసం ఉందా? చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, వీళ్ళందరికీ కూడా మీ ఇష్టం. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. కనుక జ్ఞానం వచ్చిన తర్వాత మట్టుకి బాప్తిసం పొందాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. బాప్తిసం అనేది ఆత్మరక్షణ పొందుకోవడానికి. సువార్త అనేది మరి ఎవరికండి? అందరికీ సువార్త అనేది అందరికీ. నమ్మి బాప్తిసం పొందండి అనే సువార్త అందరికీ, చిన్నలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరికీ కూడా బాప్తిసం అనేది పొందితే రక్షింపబడతారు. అది చాలా ప్రాముఖ్యం, గుర్తించండి. ఆత్మరక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. సువార్త అందరికీ అయినప్పుడు బాప్తిసం అనేది కూడా అందరికీ, కొందరికే కాదు, గుర్తెరగండి. సువార్త అందరిది అయినప్పుడు బాప్తిసం కూడా అందరిదే, కొందరిదే కాదు. కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకొని బాప్తిసం, సువార్త మరి విని నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మం పొందాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ఇంటిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
దయగల దేవ కృపగల తండ్రి యేసు ప్రభువా, ఇదిగో బాప్తిస్మము పొందిన వారి కొరకు ఈ మాటలు చెప్పి ఉన్నాం ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధి చేయండి, ఆత్మతో నింపండి. బాప్తిస్మం పొందిన వారి త్వరలో బాప్తిజం పొంది నీ రాజ్యంలో అడుగుపెట్టడానికి సహాయం చేయండి. అనేక మంది నేను నమ్మి ఇష్టపడుతున్నారు కానీ బాప్తిజం తీసుకోవడం లేదు. బాప్తిజం పొందుకోవడం నీ కృప చూపించాను. బాప్తిజం అనేది ఎంత వేగంగా తీసుకుంటే అంత మంచిది అనే సత్యం ప్రతి ఒక్కరికి తెలియజెప్పండి. బాప్తిజం అనేది చాలామంది లేట్ చేస్తున్నారు. అలా లేట్ చేయకుండా తండ్రి, మరి గొంతులో ప్రాణం ఉన్నప్పుడే, మరి గుడిలో మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కనుక గొంతులో ప్రాణం ఉన్నప్పుడే, అలాగే గొంతులో ఊపిరి ఉన్నప్పుడే, అలాగే ఇంట్లో దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కబెట్టుకోవాలి అనే సత్యం ప్రతి ఒక్కరికి తెలియజెప్పి త్వరలో బాప్తిజం పొందుకొని ఆత్మ రక్షించుకోవడానికి, దేవుని చిత్త ప్రకారం నడవడానికి సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 8179955458. ఈ పరిచయకు ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ.